ఇక మూడవ రాశి మిథున రాశి. మిథున రాశి. మృగశిర నక్షత్రము 3, 4 పాదములు, ఆరుద్ర సంపూర్ణంగా 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల వరకు దీనికి వర్తిస్తాయి. ఈ రాశి వారి యొక్క ఆదాయ వ్యయాలను పరిశీలన చేయగా 5 ఆదాయం 5 వ్యయం, ఎంత దొరుకుతుందో అంత పోతుంది, ఖర్చు కాక తప్పదు. మరి రాజపూజ్య అవమానాలైనా పోనీ ఖర్చు పెడితే పెట్టాడు, వారికి మర్యాద అయినా సంఘంలో ఉంటుందా, పెట్టిన ఖర్చుకు పేరైనా వస్తుందా అంటే అది కూడా దక్కే స్థితులు లేవు. ఎందుకు? 3 రాజపూజ్యము, 6 అవమానం. సంపాదన వస్తుంది, పోతుంది, అవమానం. ఇంకొక విషయం కూడా మన యొక్క మీడియా ద్వారా చెప్పాలనుకున్నా, చాలా మంది ఈ రాజపూజ్య అవమానాల్లో ఉన్న తేడా చేత ఏమి చెయ్యాలి అని అడుగుతారు. రెండిట్లో ఉన్న తేడా కూడా ఇప్పుడు 3 రాజపూజ్యము, అవును, 6 అవమానము అంటే ఒక సగభాగం కంటే ఎక్కువ డబుల్ కదా, మరి రెండింతలు ఉంది. రెండింతలు కాబట్టి మరి దీని ద్వారా వచ్చేటువంటి ఇబ్బందులు మీ ఇంట్లో కూడా, కుటుంబంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి. దేని ద్వారా ఉద్యోగ సద్యోగాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. సంఘంలో ఎవరికైతే హెల్ప్ చేస్తారో వారే మీకు శత్రువులుగా మారుతారు. ఏం చెయ్యాలయ్యా? దేని ద్వారా ఇబ్బందులు వస్తాయి అది తెలుసుకోవాలి కదా. దేని ద్వారా అయ్యా అంటే మీ వాక్ ద్వారా మీకు ఇబ్బందులు రావడానికి అవకాశం. కానీ ఇది చాలా మందికి తెలియదు, అవమానం ఇంత జరుగుతుంది అని చెప్పేసి. ఈ రాజపూజ్య అవమానాల్లో ఆ తేడా ఉన్నటువంటి వారు చేయాల్సినటువంటి నియమం ఏమిటి అని అంటే, వీలైనంత వరకు మౌనవ్రతంతో ఉండండి. ఈ సంవత్సరం 10 మాటలు మాట్లాడాల్సిన స్థితిలో ఒక్క మాటతోటే జవాబు ఇవ్వడం మంచిది. ఎందుకయ్యా అంటే మన పెద్దలు ఒక సూత్రాన్ని చెప్తారు, హస్తాదపి నదాతవ్యం గృహాదపి నదీయతే పరోపకారణార్థాయ వచనీకా దరిద్రత అని. అంటే మనం పరోపకార నిమిత్తము ఏం చెయ్యాలి మొట్టమొదట అని అంటే, హస్తాదపి చేతి గుండా ఏదో దాన ధర్మాలు ఎక్కువగా చేయాల్సిన అక్కర్లేదు. ఇంట్లో నుండి విలువైన వస్తువులు తీసుకొచ్చి దాన ధర్మాలు చేయాల్సిన అక్కర ఇంకా కూడా లేదు. ఏమిటయ్యా చెయ్యాల్సింది? పరోపకారణార్థాయ వచనీక దరిద్రత. మంచి మాట మాట్లాడితే చాలన్నారు. ఇంటికి ఒక అతిథి వచ్చాడు, ఏదైనా ఫంక్షన్కి వెళ్తే ఒక మిత్రులు కలిశారు, బంధువులు కలిశారు, చేయాల్సింది ఏమిటి? మంచి మాట తప్ప ఇంకేముంది? నువ్వేదో ఏదో ఇచ్చినా, మంచి భోజనాలు పెట్టినా, సత్కారాలు చేసినా, తిట్టి పంపించామనుకోండి, ఏమీ ఉండదు. అది మొత్తం బూడిదలో పోసిన పన్నీరు కాక ఇంకా కూడా మన శత్రుభావనలు పెరుగుతాయి. ఏముంది? కనుక మనము చేయాల్సినటువంటి నియమం ఏమైతే ఉందో, మన వాక్ ద్వారానే అనేక విధమైన విషయాలు ఆధారపడి ఉంటాయి. కనుక మనం కూడా, మనకు శ్లోకాల్లో ఎన్నో విధమైనటువంటి అద్భుతమైన విషయాలు చెప్పారు. వాక్కు ఎంత ప్రధానమో, వాగ్భూషణం భూషణం అని, కేయూరాన నిభూషయంతి. ఆ విధంగా మనం ఎంత ఆభరణాలు వేసుకున్నా, ఎంత అలంకారాలు చేసుకున్నా మాట సరిగా లేదనుకోండి. ఏది మొట్టమొదటి ఆభరణం అయ్యా? మాట. కనుక మాట కాబట్టి ఈ యొక్క రాజపూజ్యోమానాల్లో తేడా ఉన్నవారు, ఈ మిథున రాశి వారైతే ఖచ్చితంగా నియమాన్ని పాటించండి. మీరు చేయాల్సినటువంటి ఆరాధన, బృహస్పతి కొంచెం వ్యయంలో ఉండేటువంటి స్థితులు కూడా లాభం నుంచి వ్యయానికి వస్తాడు. విద్యార్థులు చాలా ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఇంకొక విషయం కూడా చెప్తానండి, విద్యార్థులు కొంత పూర్వము కొంతమంది వచ్చారు, పేపరు దిద్దడంలో లోపాల చేత వారు పాపం, వారు ఎంత బాగా రాసిన మంచి స్టూడెంట్స్, వారు విద్యార్థులు చాలా చదివేవారు, అట్లాంటి వారికి తేడా ఫలితాలు వచ్చాయి. ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వారికి అట్లాంటి ఫలితాలు రావడానికి అవకాశం. మీరు తక్కువ మార్కులు వస్తే భయపడకండి. ఒకసారి మీ మళ్ళీ కూడా రీమార్కింగ్ చేసుకోవడానికి కానీ, రీక్యాలిక్యులేషన్స్ కానీ అట్లాంటిది కట్టండి. మీరు ఖచ్చితంగా మీకు
మంచి మార్కులు ఏర్పడతాయి. అంటే ఏదో ఒక విధమైన లోపాన్ని వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. ఓకే. ఎందుకంటే బృహస్పతి వ్యయస్థానంలో వస్తాడు. మీరు చేయాల్సినటువంటి ఇంకొక అంశం కూడా, భాగ్యంలో శనైశ్వరుడు ఉండడం చేత ఉద్యోగంలో కొంత ఇబ్బందులు కలుగుతాయి. ఉన్నత ఉద్యోగాన్ని ఆశించి వారు చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టుకోవడం మంచిది కాదు. ఓకే. ఉన్నది కాపాడుకోండి ఫస్ట్, అంతే కదా. నాకు ఉన్నది కాపాడుకొని ఉన్నది కాపాడుకొని వృద్ధి అవ్వడం మంచిది తప్ప ఉన్నది పోయే స్థితులు ఉన్నాయి ఇక్కడ. ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది. చేయాల్సినటువంటి నియమం అది. ఈ రాశి వారు వీరు చేయాల్సిన దేవతారాధన, శివుని యొక్క ఆరాధన చెయ్యండి. శివుడే సకల గ్రహాలకు అధిపతి ఆయన కనుక ఆయన యొక్క ఆరాధన చేసి సోమవారం కానీ ఆరుద్ర నక్షత్రం రోజు సాయంకాలం మారేడు పత్రితో స్వామివారికి ఆరాధన చేసి మంచి శుభ ఫలితాన్ని పొందండి.